హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్సేన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. మంచి అంటే లార్జర్ దాన్ లైఫ్ రోల్ దొరికింది. ఆ యాక్టింగ్ బాగా చేశాడనమాట, బాగా సూట్ అయింది. అంజలి కానీ మన టిల్లు రాధిక కానీ వాళ్ళ యాక్టింగ్ అందరూ బాగా చేశారనిపించింది నాకు. కాకపోతే విలన్ స్ట్రాంగ్ విలన్ లేదనిపించింది. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రత్నాకర్. రత్నాకర్ అనేది విశ్వక్సేన్ క్యారెక్టర్ పేరు అనమాట. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రత్నాకర్ అంటే కేజీఎఫ్ 1 and 2 కానీ, పుష్ప 1 and 2 కానీ రెండు కలిపి ఒకే సెటప్లో తీస్తే, సో అది గోదావరి బ్యాక్డ్రాప్లో ఉంటే ఎలా ఉంటుందో అలా అదే ఫార్మాట్లో ఉంటుంది అనమాట సినిమా. కాకపోతే కొంచెం డిఫరెంట్గా హీరో అనాథ నుంచి అమాయకంగా ఒక స్టెప్ ఎత్తుక్కుంటూ ఎమ్మెల్యే దాకా వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు, ఫ్యామిలీ మీదకి ఇష్యూస్ రావడము, మళ్ళీ అతని ఫాల్ అనమాట. అతను ఎంచుకున్న మార్గం అతను ఎలా ఇబ్బంది చేసింది, వాళ్ళే ఎలా చేశారు అని అది మొత్తం కలిపి సెకండ్ హాఫ్లో అలా ఉంటుందన్నమాట. సో మనకి తెలిసిన కేజీఎఫ్ పుష్ప స్టోరీ అయినప్పటికీ మనకి ఎంగేజింగ్గా ఉంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అంజలి కానీ, హీరోయిన్ కానీ, విశ్వక్సేన్ గారు కానీ, వేరే వాళ్ళు కానీ అందరూ బాగానే చేశారు. సో స్టోరీ మనకేంటంటే ఓకేలే అలా వెళ్తుంది అనిపించింది, కానీ ఎగ్జైటింగ్ అబ్బా చాలా బాగుందిరా అన్నట్టు అనిపిది అనమాట. ఒక మేజర్ మైనస్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ విలన్ లేడనమాట. విలన్ క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్ అనిపించలేదు. కానీ క్లైమాక్స్ బాగుంటుంది. హీరో ఏంటంటే మారడం, హీరో మారి నాలాగా ఇంకెవరు అవ్వకూడదు అని చెప్పి ఒక క్లైమాక్స్ క్రియేట్ చేశారు. ఆ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం నాకు బాగా నచ్చింది. సో సినిమా అంతా ఓకే అన్నట్టు అనిపించింది. అంటే గుడ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. కాకపోతే స్టోరీ ఎంగేజింగ్గా లేకపోవడం వల్ల కొత్త సీన్స్, ఫ్రెష్ సీన్స్ ఉండాలి. ఫ్రెష్ స్టోరీ కాకపోయినా కానీ ఫ్రెష్ సీన్స్ ఉండాలి. ఆ ఫ్రెష్ సీన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జైటింగ్గా అనిపించలేదు అంతే. సో యావరేజ్గా అలా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం బాగుంది అనిపించింది. విశ్వక్సేన్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి. సాంగ్స్ బాగానే ఉన్నాయి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ.